నమస్తే అండి. నేను యాపిల్ మొక్కలకి సాయిల్ కొంచెమే వేసి నేను పెద్ద 100 రూపీస్ టబ్లో మొక్కలు పెట్టాను. అది బలం సరిపోవట్లా. ఇప్పుడు డిసెంబర్లో పువ్వులు పోస్తాయి. అందుకని ఏం చేశానంటే నేను మహాగ్రో మన పాటింగ్ సాయిల్ తెప్పించుకున్నా 3 బ్యాగులు, ఒక్కొక్కటి 899. దాంతోపాటు వాళ్ళది ప్లాంట్ ఫెర్టిలైజర్ అని ఉంది. ప్లాంట్ ఫర్టిలైజరు 100% ఆర్గానిక్. ఇది నేను వాడాను. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తెప్పించుకున్నాను అంటే ఇప్పుడు ప్రజెంట్ నా హెల్త్ మీకు తెలిసి ఇప్పుడే సెట్ అవుతుందని అంకుల్ అన్నారు. నీకు ఇప్పుడే సెట్ అవుతుంది, ఇప్పుడు ఆ పోషకాలన్నీ చేసి మళ్ళీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే నీకు ఇబ్బంది అవుతుంది పద్మ. నా మాటిని ఇంకొక 6 నెలలు నువ్వు ఈ లిక్విడ్ సైజ్ జోలికి వెళ్ళమాక, పైకి వెయ్యి మోసుకు వెళ్ళమాక అన్నారండి మీ అంకులు. అందుకని నేను ఇలా సంజయ్ మేడం గారి ఈ మన మహాగ్రోయి తెప్పించుకున్నా. నాకు ఇది చాలా బాగా రిజల్ట్ కనపడింది. యాపిల్ మొక్కలు మంచిగా పూలు వస్తాయి ఇది వేస్తే. అందుకని నేను అన్ని మొక్కలకి వేద్దామని చెప్పి నేను తెప్పించుకున్నా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 499. ఇది ప్రమోషన్ వీడియో కాదు, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చే తీసుకుంటాను. అంకుల్ ఆన్లైన్లో పంపించేస్తారు, వారు మనకి ఫ్రీ డోర్ డెలివరీ. అంకుల్ పంపించేశారు వాళ్ళకి. మహాగ్రో బాను, మీకు కావాలంటే నెంబర్ ఇస్తాను. పద్మాంటి మాకు నెంబర్ పెట్టు అని దోశ తవ్వకి ఎంతమంది కామెంట్స్ రాశారు. మీ అందరికీ తెలుసు నేను ప్రమోషన్ వీడియోల జోలికి వెళ్ళనని. నా హెల్త్ కోసం ఈజీగా మొక్కలన్నీ బాగున్నాయి అయితే అయిందని చెప్పి నేను ఈసారి కొంచెం ఇట్లా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎప్పుకి వెళ్తున్నా అంకుల్ మాటిని. హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. దేవుడి దయ వల్ల నాకైతే నేను నడుస్తున్నా, బాగానే నుంచోగలుగుతున్నా, కార్లో కూర్చుంటున్నా. అసలు కార్లో 5 నిమిషాలు కూర్చోలేని దాన్ని నేను ఎక్సర్సైజులు చేసుకుంటున్నాను. నా బాడీనే నేను ఎక్స్పెరిమెంట్గా చేసుకుని దేవుడి దయ వల్ల నిజంగా నేను హ్యాపీగా ఉన్నానండి. థ్యాంక్స్. ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలో తెలుసా? ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళానో. ఫస్ట్ ఆనంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. కేర్ హాస్పిటల్లో పనిచేస్తారు. నాకు ఆయన ఇచ్చిన ఒక్క మాట నాకు అసలు డిప్రెషన్ అంతా పోయింది. నీకు ఆపరేషన్ అక్కర్లా, హ్యాపీగా మెట్లెక్కు, నీ మొక్కలను చూసుకో అన్నారు చూసారా. ఆ మాటకి ఆయన చెప్పినట్టు నేను ఫుల్ ఎక్సర్సైజ్లు చేశాను. ఆడవాళ్ళకంటే అండి B12 తగ్గుతుందంట, కొంచెం చూసుకోండి. డి విటమిన్ కూడా తగ్గుతుంది, కాల్షియం తగ్గుతుంది. నేను B12 ఇంజెక్షన్లు ఆయన చెప్పినట్టు 6 చేయించుకున్నాను. ఎప్పుడైనా మీరు ఎన్ని చేయించుకునేటప్పుడు టెస్టులు చేసుకునే తీసుకోండి మెడిసిన్ అనేది. ఎందుకంటే డాక్టర్లు కూడా మన శ్రేయస్ కోరేవాళ్ళు. అందుకని నేను టెస్టులు చేయించుకున్నాను. నాకైతే ప్రజెంట్ అయితే బాగున్నానండి, చాలా హ్యాపీగా ఉన్నాను దేవుడి దయ వల్ల. అందుకు ఇవన్నీ తీసుకుని ఇప్పుడు అంకుల్ నన్ను ఏం మొయ్యనివ్వట్లేదు. నేను వంట చేస్తున్నాను, మొక్కలకు నీళ్లు పట్టుకుంటున్నా. అది పైపే కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఇవన్నీ అంకుల్ పైకి తీసుకెళ్తారు. యాపిల్ మొక్కల్ని ఎలా రీపాటింగ్ చేస్తానో చూద్దురు కానీ. ఎందుకంటే పెట్టి ఒక 4 years అవుతుంది. అసలు ఇప్పుడు రీపాటింగ్ చేయాలి. అది కొంచెం మట్టి తక్కువ ఉంది. ప్లస్ వాటర్ మన రేగి చెట్లు కూడా రీపాటింగ్ చేయాలి. నిదానంగా చేస్తా. కమలా చెట్టు కోసం ఆన్లైన్ పెట్టాను కదా, నిన్న బయటకు వెళ్ళాము, వాళ్ళు డోర్ లాక్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అది వచ్చినాక మీకు గ్రాఫ్టింగ్ చూపిస్తాను. ఓకేనండి, పైకి వెళ్దాం రండి. ఎంత లైట్ వెయిట్ ప్లస్ కోకోపీట్ చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చిందండి. ఎకో ఫ్రెండ్లీ. ఇది కూడా 10 కిలోలే బరువు, చాలా ఈజీగా ఉంటుంది. అంకుల్ పైకి తీసుకెళ్ళిపోయి ఇదిగోండి డస్ట్బిన్ కూడా ఉంటుంది పైన. పైకి వెళ్దాం పదండి, నేను కూడా వస్తున్నా. ఇదిగోండి యాపిల్ మొక్కలు 100 రూపీస్ టబ్లో పెట్టాను. ఇదిగోండి 3 మొక్కలు ఉన్నాయి. 5 మొక్కలు ఉంటే 3 ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. జాగ్రత్తగా చూడాలి, చూసి డ్రైనేజ్ హోల్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ చూసుకుని జాగ్రత్తగా మారుస్తాం. ఇది నేను పట్టుకుని చూపిస్తాను. చాలా తేలిగ్గా ఉంటుంది, లైట్ వెయిటే. ఇదిగోండి ఎప్పుడైనానండి చాలా లైట్ వెయిట్తోనే మన మొక్కలు పెడితే మన బిల్డింగ్ బరువు ఉండదు. నిన్న ఒకళ్ళు కామెంట్ రాశారు, పద్మాంటి బిల్డింగ్ మీద నువ్వేమన్నా వాటర్ ప్రూఫ్ చేయించావా అని. మేము 91లో కట్టుకున్నది, అందుకే నీళ్లు జాగ్రత్తగా స్లాబ్ పద్దాక తడవని, ఓన్లీ వర్షాకాలమే తడుస్తుంది. ఇదిగోండి చూసారండి, తక్కువ మట్టే. ఇది కూడా నేను మహాగ్రోలోనే పెట్టా. యాపిల్ మొక్క పెట్టి నేను లిక్విడ్ పోషకాలు ఇస్తా. మన పిల్లలకి ఎలా ఇస్తామో అలా ఈ మొక్కకు కూడా ఇస్తేనే అవి పెరుగుతాయి. ఇదేమైందంటే ఇంతవరకు పెట్టాం కదా, మొక్కను పైకి లేపితే ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు దాకా అక్కర్లేదు. అందుకని దీన్ని జాగ్రత్తగా రివర్స్ తీసి
మహాగ్రో పోసి మీకు చూపిస్తాను. కుండీలో నుంచి మొక్కని రీపాటింగ్ చేసుకోవటం ఎలా అని చాలా వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. కుండీని రివర్స్ పెట్టి లాగారు అంకులు. ఇదిగోండి ఇట్లా ఎంత వేర్లు ఉన్నాయో చూడండి. 2 హోల్స్ పెట్టాను. ఇంకో హోల్ పెడదామంటే అంకులు వద్దు అంటున్నారు. ఇదిగోండి ఇట్లా ప్రమిదలు పెట్టాను. ఈసారి ఇట్లా కూడా కాకుండా బెజ్జాలు పెట్టి కొట్టి పెడతాను. ఈ హోల్ని కంపల్సరీ కవర్ చేయాలి, మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను ప్రమిద పెట్టాను. నాకు ప్రమిద కంటే ఇట్లాగే బాగుంది. ఇట్లా కొట్టి వేసుకుంటమే బాగుంది. ఇదిగోండి, ఎందుకు అంటే వీళ్ళు చాలా రీసెర్చ్ చేశారు. నాకు అందుకు నచ్చారు. అసలు ఈ కోకోపీట్ వీళ్ళ దగ్గర ఉన్న కోకోపీట్ ఎక్కడా లేదండి. నేను చెబుతాం కాదు. ఈ బ్యాగ్ కూడా ఎత్తేయచ్చు, నడువు నొప్పి ఉన్నాళ్ళం కూడా. అంకుల్ బాస్తే కనపడదు, మీకు తెలీదు మళ్ళీ అని నన్ను పోయమన్నారు. సరిపోతుంది ఇక ఇప్పుడు. నీళ్ళు పోస్తే కొంచెం కుండిపోయింది. దాని తర్వాత చక్కగా పోస్తాను, కిందకి కారిపోతాయి. సరిగ్గా ఉందండి. ఇక బాగా పెరుగుతుంది యాపిల్ చెట్టు. లైట్ వెయిట్ రీపాటింగ్ యాపిల్ చెట్టు ఇగో నీళ్ళు గారిని చూసారండి. ఈ అంకుల్కి మీరు అందరూ సపోర్ట్, భలే నవ్వొస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ఈయనతో ఒకసారి మన ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకుందాం. కాస్ట్లీ మొక్కలు కదా యాపిల్, అందుకోసం మనం ఇంత మట్టి మొయ్యాలంటే మొయ్యలేం. చక్కగా నేను ఇచ్చే లిక్విడ్లకి మంచిగా అంకుల్ చెప్పినట్టు ఒక 4 నెలలు రెస్ట్ లాగా చేసుకుని తర్వాత ఇస్తా. ఎప్పుడు ఇదిగోండి ప్రెస్ చేస్తాను. ఎప్పుడు కాండం పైకే ఉండాలి, గుర్తుపెట్టుకోండి చాలు. అదిగోండి సెట్ అయిపోయింది. ఇంకా ఇట్ట అన్నామంటే సెట్ అయిపోతుంది, ఏమవదు. యాపిల్ ఇవన్నీ రూట్స్ అన్నీ కిందకి పెట్టుకుందాం. మన మట్టి చూడండి ఎంత బాగుందో, నల్లగా. కంపోస్ట్ చేస్తున్నా, సూపర్ కంపోస్ట్ అవుతుంది, మీకు చూపిస్తా. పైన కింద చీపుర్లు కింద ఉన్నాయండి. పైకి ఎక్కామంటే దిగట్లా కిందకి. ఇంకా సపోర్ట్, ఎందుకంటే గాలి వచ్చినా అట్లా కర్ర పెట్టి తాడుతో కట్టేస్తారు. ఆ తాళ్ళతో కర్రలతో కట్టుకునేది అంకులు, మొక్క పెట్టేది నేను, అబ్జర్వ్ చేసేది అంకులు. ఇదిగోండి ఈ మామిడి చెట్టు పువ్వు పూసింది కదా చిన్న కుండీలో, నేను హైటెక్స్ ఎగ్జిబిషన్లో తీసుకున్నా. అందుకోసం అలా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తెప్పించా, కాయలు నిలబెట్టాలి దీంట్లో అని. దాంట్లో ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తున్నారు. నొక్కాం అయినా అంకుల్ నొక్కుతున్నారు. మన ఫ్రెండ్ వచ్చేసింది, మేము రాగానే వచ్చేస్తాం, దాన్ని ఏదో మేము పాడు చేసేస్తామని తుమ్మిద. అమ్మో అసలు ఎంత తెలివిగలయో. దాని కర్రలు అందుకు పెడతాం, తుమ్మిదల కోసం కర్రలు, వాటి గూడు. అదిగోండి పెట్టేస్తున్నారు. లైట్ వెయిటే, ఎంత సెట్ చేసుకుంటాం అంత నీట్గా. ఆ చెట్టు తీద్దాం ఇంకా.
అట్లా అన్ని చెట్లు తీసి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మట్టి ఎందుకు మారుస్తున్నానో తెలుసా అండి? చిన్న మొక్కని మనం ఇంత పెద్ద టబ్బులో పెట్టి మట్టి ఎక్కువ పోసి నీళ్లు పోస్తే ఏమవుతుందంటే, నా ప్రాక్టికల్గా చెప్తున్నా, కుళ్ళిపోతుంది చెట్టు. అందుకని తక్కువ మట్టి పోసి మొక్క పెరిగినాక జాగ్రత్తగా రీపాటింగ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా నేల మీద పెట్టిన మొక్కలకి కుండీల్లో మొక్కలను పెంచుతాం చాలా కష్టం. కష్టం అంటే కొంచెం శ్రద్ధ తీసుకోవాలి అంతే, అయ్యి పెరుగుతాయి చక్కగా. ఇదిగోండి రెండో మొక్క జాగ్రత్తగా తీస్తున్నా. జాగ్రత్తగా ఇట్లా లాగను, అంకులు అక్కటేపు ఎత్తుతారు, ఎత్తితే వస్తుంది. అందుకు మీకు చూపించలేకపోతున్నాం. ఇది వస్తుందండి అంకులు, అది లాగాలి, టబ్బు లాగాలి. ఇదిగోండి ప్రమిదలు పెట్టాను. ఎక్కడుంది ఇంకో ప్రమిది? ఇదిగోండి ఇట్లా కాకుండా ఈసారి కొట్టి పెడుతున్నా. రాయేదండి, జాగ్రత్తగా నింపుకోండి. అది ఆ బెజ్జాన్ని మట్టికి నీళ్లు పోయేటట్టు. నేను ఫస్ట్లో ఇట్లా ఇదేసాను ప్రమిద. నాకు ప్రమిద కంటే కూడా ఇట్లా బాగుంది. ఎప్పుడైనా 1-4 సార్లు మనం చేస్తూ ఉంటే మనకే వచ్చేస్తాయి. ఇదిగోండి ఇది ఒక బ్యాగు ఒకటి అయింది. ఇదిగోండి పోసి నీళ్ళు పోస్తున్నా. నీళ్ళు కిందకు వచ్చేస్తాయి, మనకు తెలుస్తుంది. చూసారా అలా బెజ్జాలకి మనం పెంకులు వేస్తాం వలన నీళ్ళు, ఎక్సెస్ నీళ్ళు ఎట్లా కారిపోతున్నాయో మీకు చూపిస్తానికి అట్లా చేసా. ఇదిగోండి ఈ మొక్కను ఎత్తి జాగ్రత్తగా పెట్టేస్తా. ఎంత బాగా రూట్స్ ఫామ్ అయినాయి చూసారా? జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఎటించి వెళ్ళాలి? చికెన్ బాగున్నాయి అక్కడ. చూసారా మంచి సెట్ అయిపోయింది. ఒక బ్యాగ్ అయిపోయింది. అంకులు వెళ్ళి తెస్తారు, కింద నుంచి తేవాలి ఇంకో బ్యాగ్. 3 తెప్పించుకున్నా నేను. మనం 5 తీసుకుంటే కొంచెం తగ్గిస్తారు. కింద మట్టి పోసేస్తా. సరిపోతుంది. ఇది ఒక బ్యాగ్ 2 వచ్చింది. ఇదిగోండి కర్ర కూడా కట్టేసుకున్నాము. ఇంకా అంకులు ఆ ప్లేస్లో దాన్ని పెట్టేస్తున్నారు. ఇదిగోండి యాపిల్ మొక్కలు 2 నీట్గా సెట్ చేస్తారు, కదలకుండా అంకులు. కర్ర కంపల్సరీ పెట్టండి. ఇదేమో ముందు మొక్క మిరాకిల్ ఫ్రూట్, చక్కగా పూలు వస్తుంది. ఎన్ని కాయలు కాసిందో మీకు తెలుసు. ఇప్పుడు ఆకులు రాలిపోయి చక్కగా పువ్వులు వచ్చి మనకి యాపిల్ డిసెంబర్లోనే పువ్వులు వస్తాయి. ఆంటీ గారు ఇంత ఖరీదు పెట్టి చేయలేము అంటే 30% మట్టి మీకు చాలాసార్లు చెప్పాను, అదన్నా కలుపుకోండి. ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఎందుకంటే నా యాపిల్ మొక్కల్ని బాగా పెంచి యాపిల్ కాయలు కాంచాలని నా ఆశ. మీ అందరూ బ్లెస్ చేయండి, పద్మాంటి యాపిల్ కాయలు కాస్తాయి మన మిద్దె తోటలో అని. లేపాలి ఇది.
సరే ఎట్లా వచ్చినాయో. ఎప్పుడైనానండి మొక్కకి గాలాడాలి. గాలాడటానికి సాయిలు లూజ్గా ఉండాలి. నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు కారిపోతాయి కిందకి, అప్పుడు పెడదాం. వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు. కోకోపీట్ ఏంటంటే బయటకు అంటే తడి తడిగా ఉంటుంది, వీళ్ళ దగ్గర కోకోపీటు మంచి స్టెరిలైజ్ చేసి నేను చూసా. అందుకే పద్మాంటి చాలా రీసెర్చ్లు తిరిగి తిరిగి ఎక్కడ మంచిగా ఉంటే అక్కడే తీసుకుంటాను. ఇదిగో వానపాము, మా వానపాములు అసలు ఎంత బాగున్నాయి చూడండి వేళ్ళు. మన కుండీలో ఆర్గానిక్గా చేస్తున్నామని నిదర్శనాలు ఈ వానపాములే. ఈ వానపాములు ఎన్ని ఉంటే మనకి అంత మంచిగా ఉంటాయి. నేను వాటిని డిస్టర్బ్ చేయట్లే. కదిలిచ్చామనుకోండి వాటిని పాపం ఇరిగిపోయి తెగిపోతాయి. చూసారా నీళ్ళు, అది కూడా కారిపోయింది. చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. రీపోటింగ్ మట్టికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కొంచెం బరువు ఉంది. అమ్మా సెట్ అయిపోయింది. దేవుడి దగ్గర కదిలించుకోండి, రూట్స్ డిస్టర్బ్ అవ్వాల. చూశారు కదండి, 3 యాపిల్ మొక్కలు మార్చేసుకున్నాం. పెట్టినాక మొత్తం నీళ్ళు నింపుతున్నాను. అంటే నింపుతూ పోస్తున్నా కొంచెం. మూడు మొక్కలకి నీళ్ళు పోసాను. ఇప్పుడు వీటికి ఫర్టిలైజర్ ఇస్తున్నా. ఈ 3 మొక్కలు 10 రోజుల తర్వాతే ఇస్తా, ఇప్పుడు ఇవ్వను. ఎందుకంటే రీపాటింగ్ చేశాను కదా, చాలా జాగ్రత్తగా కాపాడాలి. రీపాటింగ్ చేసిన ఎమ్మటే ఏ మొక్కకి ఫర్టిలైజర్ ఇవ్వద్దు అసలు. మొత్తం 3 మొక్కలకి 1.5 బ్యాగ్ పట్టింది చూడండి. అదిగోండి హాఫ్ బ్యాగ్ ఇంకా అక్కడే ఉంది, హాఫ్ బ్యాగ్. ఇది ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ చించి వీటన్నిటికీ వేద్దాం. ఇదిగోండి ఇట్లా ఉంది. సీవీడు ఏమేమి ఉన్నాయో మనకు తెలీదు. ఇక్కడైతే ఇదిగోండి ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ 100% ఆర్గానిక్. ఈ కాయ నిలబడాలని నేను వేస్తున్నా. ఇదిగోండి 1 స్పూన్ వేస్తున్నా చుట్టూత. వేర్లకి తగలనే మాకండి, దూరంగా వేసుకోండి చాలు. మళ్ళీ మనకి 15 రోజులు 20 రోజులు 1 మంత్ అయినా పర్వాలా వేసి నీళ్ళు పోసేస్తా. అప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటే చాలు. దీనికి కూడా దూరంగా తవ్వేసుకుని కుండీ అంతా ఫస్ట్ ఎప్పుడు లూజ్ చేసుకోవాలి. సాయిలు లూజ్ చేసుకుని వేయండి. ఏ మొక్కలు వీక్గా ఉన్నాయో ఆ మొక్కలకి వేసుకుంటా. ఏమీ లేదు, మీకు కూడా చూపించాను అనుకోండి, మీరు కూడా హ్యాపీగా వేసుకుంటారు. చిన్న స్పూన్ ఏనండో, ఎక్కువ వేసుకోమాకండోయ్. నాది ఇది 5 సంవత్సరాల మొక్క కాబట్టి నేను ఎంత వేస్తున్నా. మొక్కను బట్టి వేసుకోండి. అన్నిటికీ వేసినాక అంకుల్ నీళ్ళు పోద్దాం అంటున్నారు, అందుకని దీనికి వేసా. ఇదిగోండి ఈ డల్గా ఉన్నాయి ఈ పచ్చిమిర్చి, వీటన్నిటికీ వేసేస్తున్నా. ఇటు తవ్వక్కర్లా, పైన చల్లేస్తున్నా. ఇట్లా అనేస్తాయి. వీక్గా ఉంది, వీటికి సరిపోలే పోషకాలు. అంతే. ఈ 4 పచ్చిమిర్చి చెట్లు చూద్దురు కానీ మీరే. లిక్విడ్లు చేస్తే ఏమవుతుందంటే నేను వారం రోజులు చోహాన్ క్యూలో కలపాలి. అందుకని వద్దులే పద్మ అన్నారు అంకులని తెప్పించుకున్నాయి నేను. జల్లుతున్నాను, మీకు కనపడిందో లేదు. పచ్చిమిరకాయలు వచ్చినాయి. ఇప్పుడు నీళ్ళు పోసేస్తా.
ఏ చెట్టుకి బెండలు కూడా సరిగ్గా రావట్లా చలికి. నీకు తెలుస్తుందనే వేస్తున్నాను. పద్మాండికి ఎవరు ఊరికే ఎవరు గుర్తుపెట్టుకోండు. ఇదిగోండి స్ట్రాబెర్రీలు ఉన్నాయి, కొంచెం కొంచెం స్ట్రాబెర్రీ చేత్తో వేస్తున్నాను. మోటార్ వేసి లైట్గా పట్టుకుంటా. ఏ వీటికి వేసాను. ఇదిగోండి నేరేడు ఇప్పుడు పూత వస్తుంది మనకి, మంచిగా వేయాలి నేరేడు. అన్నిటికీ వేయాలి ఇక. ఇదిగోండి ఇక అన్నిటికీ వేసుకుంటూ వచ్చేస్తున్నానే. నేను గబగబ వేసుకుంటూ వస్తాను, చేతులు పెట్టేసి వేస్తున్నా. లిచి అసలు ఎన్ని బీన్స్ కాసినాయి చూడండి ఒకసారి. రండి బీన్స్ చూడండి ఒకసారి దగ్గరికి వచ్చి, ఎన్ని బీన్స్ వచ్చినాయో. అసలు ఎన్ని ఉన్నాయో బీన్స్. వేస్తున్నా, మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఇదిగోండి స్పూన్ కంటే నాకు చెయ్యి సుఖం, గ్లౌజ్ వేసుకోవచ్చు, లేకపోయినా ఇది ఎకో ఫ్రెండ్లీ అన్నారు. ఇదిగోండి ఈ కాఫీ చెట్టుకి వేయాలండి. ఈ కాఫీ చెట్టు లాస్ట్ ఇది ఏం పూసిందో పువ్వులు. ఇదిగోండి ఒక బ్యాగ్ అయిపోయింది. గులాబీ మొక్కలకి వేస్తున్నా. గులాబీలకి అయితే నేను ఇది ఫస్ట్ టైమేనండి, ఇంతవరకు వేయలేదు. గులాబీలకి ఇట్లా అన్ని మొక్కలకి వేసుకుంటూ వస్తాను. వేసి మోటార్ ఆన్ చేసి నీళ్లు పట్టేస్తాను. మీకు ఇంకా లెంగ్తీ అవ్వకూడదు. ఓకేనా అండి? మీకు నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరేనా? ఉండనా? ఓకే అండి, ఉంటానండి. బై అండి.